తిరుపతిలో పోలీస్ శాఖ వార్షిక నేర గణాంకాలు వెల్లడించారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు 2024తో పోలిస్తే 2025లో కేసులు స్వల్పంగా పెరిగాయని అన్నారు. 2024లో 9,118 కేసులు నమోదు కాగా 2025లో 9,253 కేసులు నమోదైనట్లు తెలిపారు. ఆస్తి నేరాలు పెరిగాయని, రోడ్డు ప్రమాదాలు స్వల్పంగా పెరిగాయని తెలిపారు. సైబర్ నేరాలు గణనీయంగా తగ్గాయన్నారు. వైట్ కాలర్ నేరాల్లో స్వల్ప తగ్గుదల కనిపిస్తుందని వెల్లడించారు. సైబర్ నేరాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. క్రైమ్ని ఓవరాల్గా కంపేర్ చేసినప్పుడు లాస్ట్ ఇయర్ ఈ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు ఓవరాల్ క్రైమ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ కానీ లేదా క్రైమ్ కానీ చూసినప్పుడు ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంది. ముఖ్యంగా 1% 0.7% 71% అనేది ఇంక్రీజ్ కనపడుతుంది. దీంట్లో ఓవరాల్గా మనం బాడీలీ అఫెన్సెస్ చూసినప్పుడు 6% తక్కువగా కనిపిస్తుంది. అదేవిధంగా ప్రాపర్టీ అఫెన్సెస్ ఓవరాల్గా చూసినప్పుడు 5.4% పెరిగింది. రోడ్ యాక్సిడెంట్స్ సిమిలర్ అలాగే ఉన్నాయి. సైబర్ క్రైమ్ చూసినప్పుడు 22% తక్కువ క్రైమ్ రిజిస్టర్ అయింది. సో వైట్ కాలర్ క్రైమ్స్ కానీ అదర్ బిఎన్ఎస్ యాక్చువల్గా పెరిగినట్టు ఓవరాల్ క్రైమ్ అందులోనే పెరిగినట్టు కనపడుతుంది. సో ఇందులో మేజర్గా 9,253 కేసెస్ ఈ ఇయర్ రిజిస్టర్ అయినాయి టోటల్ ఓవరాల్గా. ఆ విధంగా సైబర్ క్రైమ్ చూసుకున్నప్పుడు లాస్ట్ ఇయర్ మనకు 12 crores లాస్ అయినాము. అందులో 2.3 crores రికవర్ అయింది. అదేవిధంగా ఈ ఇయర్ 14 crores లాస్ అయితే 3.53 lakhs అంటే 3.53 lakhs వరకు రికవర్ చేయడం జరిగింది. మొబైల్ ఫోన్స్లో వీఆర్ ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ కానీ వీఆర్ టాప్ ఇన్ ద స్టేట్ కంటిన్యూస్లీ. అంటే బికాస్ ఆఫ్ తిరుపతికి ఎక్కువగా భక్తులు ఎవ్రీడే ల్యాక్స్ ఆఫ్ పబ్లిక్ వచ్చిపోతున్నారు. వీళ్ళందరి మొబైల్స్ ఎక్కువగా థెఫ్ట్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం మనకున్న సిఐఆర్ పోర్టల్ కానీ మిగతా పోర్టల్స్ ఉపయోగించి ఈ మొబైల్ హ్యాండ్ ద్వారా కూడా మనం స్టేట్లోనే హైయెస్ట్ రికవరీ ఆఫ్ మొబైల్ ఫోన్స్ అనేది మన తిరుపతి జిల్లానే కంటిన్యూ అవుతుంది. దానికి వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్. కన్విక్షన్స్ కూడా లాస్ట్ ఇయర్ చూసుకున్నప్పుడు ఓవరాల్గా లైఫ్ ఇంప్రిజన్మెంట్ 11 cases we got.